అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి కాంపిటేటివ్ అకాడమీ. మరి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నది మ్యాథ్స్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, చివరి వరకు చూడండి. మరి 1 మిలియన్ కు 10 లక్షలు, అలాగే 1 కోటికి 10 మిలియన్లు. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే క్రింది వానిలో సరి అయినది ఏమిటి? 1 మిలియన్ కు 10 లక్షలు, 1 కోటికి 10 మిలియన్లు అన్నారు. రెండింటిలో ఏది సరి అయినది? మరి 1 మిలియన్ అంటే దీనికి సమానం. అంటే మనకి ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ 3 స్థానాల తర్వాత తీసుకుంటాం. తర్వాత 3 స్థానాల తర్వాత ఇట్లా 3 స్థానాల తర్వాత రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి వెళ్తుంటదన్నమాట. మరి ఇది 1 మిలియన్‌కి సమానం. మరి ఇది 1 మిలియన్‌కి సమానం. మరి ఇదేంటంటే అంతర్జాతీయ సంఖ్యామానంలో మిలియన్‌కి సమానం. మరి హిందూ సంఖ్యామానం ప్రకారం, భారతీయ సంఖ్యామానం ప్రకారం మరి 1 తర్వాత ఉండేటటువంటి 6 సున్నాలనేది మనకి హిందూ సంఖ్యామానం ప్రకారం ఫస్ట్ దానికి 3 స్థానాల తర్వాత కామ పెడతాం. తర్వాత 2 స్థానాల తర్వాత కామ పెడతాం. సో ఇక్కడ 1లు, 10లు, 100లు, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. సో ఇక్కడ మనకి ఎన్ని స్థానాలొచ్చాయి? 10 లక్షలు అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట ఇక్కడ. 10 లక్షలు అనేది రైట్ ఆన్సర్. అంటే 1 మిలియన్ అనేది 10 లక్షలకి సమానం. 1 కోటికి ఎన్ని మిలియన్లు వస్తాయన్నారు. 1 కోటికి ఎన్ని బిలియన్లు. మరి ఇక్కడ 10 లక్షల వరకు వేసుకున్నాం కదా! ఒక 10 లక్షల వరకు వేసుకున్నాం. మరి 1 కోటి రావాలంటే 10 లక్షల తర్వాత వచ్చేటటువంటిది 1 కోటి. అంటే ఇట్లా హిందూ సంఖ్యామానం ప్రకారం ఇట్లా వచ్చింది 1 కోటి అవుతుంది. మరి 1 కోటి ప్రకారం ఇక్కడ ఇంకొక సున్నా పెట్టుకున్నట్లయితే చూడండి, 1 కోటి ప్రకారం ఇక్కడ ఇంకో సున్నా గనక పెట్టుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుంది? 10 మిలియన్లు అనేటటువంటిది అయింది. సో 1 కోటికి 10 మిలియన్లు. సో దీని ప్రకారం 2 కూడా ఇక్కడ ఉన్నటువంటి 2 కూడా సరి అయినవన్నమాట. 2 కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏమిటి? క్రింది వానిలో సరికానిది ఏమిటి? 0 అనేది అతి చిన్న సహజ సంఖ్య. 0 అనేది అతి చిన్న పూర్ణాంకం. పూర్ణాంకం అనేటటువంటిది 0కు పూర్వ సంఖ్య లేదు అన్నారు. ఇక్కడ మనం చూస్తే సరికానిది అడిగారు. మరి పూర్ణాంకం అనేటటువంటి 0కు పూర్వ సంఖ్య లేదు అన్నారు. చూడండి, 0 అనేటటువంటిది అతి చిన్న సహజ సంఖ్య అన్నారు. మరి సహజ సంఖ్యలు మనకి 1, 2, 3, 4తో స్టార్ట్ అవుతుంది. మరి అతి చిన్న సహజ సంఖ్య 0 అవుతుందా? సో కాదు. మరి 0 అనేది అతి చిన్న పూర్ణాంకం. యెస్, పూర్ణాంకాలనేవి 1, 2, 3, 4తో స్టార్ట్ అవుతాయి కాబట్టి అతి చిన్న పూర్ణాంకం 0 అవుతుంది. మరి పూర్ణాంకం అనేటటువంటి 0కు పూర్వ సంఖ్య ఉందా అంటే దీనికి ముందు పూర్ణాంకం ఏమైనా ఉందా అంటే లేదు. సో దీనికి ముందు పూర్ణాంకం లేదు. పూర్ణాంకం స్టార్ట్ అవ్వడమే 0తో స్టార్ట్ అవుతుంది. సో 0, 1, 2, 3 అనేది పూర్ణాంకాలు. పూర్ణాంకానికి ముందు పూర్వ సంఖ్య ఉందా అంటే లేదు. సో ఇక్కడ కూడా సరి అయింది. అంటే ఫస్ట్‌ది మాత్రమే, ఇక్కడ ఏ మాత్రమే సరికాదు. నెక్స్ట్ వన్, ఏ ఈక్వల్స్ టు 1,00,000. మరి బి ఈక్వల్స్ టు 1,01,000. మరి సి ఈక్వల్స్ టు 99,999. అయితే ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? చూడండి, ఏ యొక్క ఉత్తర సంఖ్య బి. ఉత్తర సంఖ్య అంటే తరువాత వచ్చే సంఖ్య అని. మరి ఏ తర్వాత వచ్చే సంఖ్య బి, రైట్ ఆన్సర్. ఏ యొక్క పూర్వ సంఖ్య సి. మరి ఏ యొక్క పూర్వ సంఖ్య సి అంటే ఏ కంటే ముందు వచ్చేటటువంటిది సి సంఖ్య అని. ఎస్, రైట్ ఆన్సర్. ఏ అనేటటువంటిది ఖచ్చితంగా బీసీల మధ్య ఉంటుంది. ఈ ఏ నెంబర్ అంట ఈ బి నెంబర్ కి సి నెంబర్ కి మధ్యలో వస్తుంది అన్నారు. ఎస్, రైట్ ఆన్సర్. సో ఇక్కడ పైవన్నీ కూడా రైట్ ఆన్సర్సే అవుతాయి. నెక్స్ట్ వన్, సహజ సంఖ్యలు 0తో కలిసి ఏర్పడేటటువంటివి ఏంటి? సహజ సంఖ్యలు మరియు 0తో. సహజ సంఖ్యలు ఎంతతో స్టార్ట్ అవుతాయి? 1, 2, 3, 4 ఇట్లా స్టార్ట్ అవుతాయి. మరి దానికి 0 యాడ్ అయితే ఏమవుతాయి ఇవి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సహజ సంఖ్యలకి 0 యాడ్ అయితే ఏమవుతుంది? పూర్ణాంకాలు అంటాం. మరి దీనికి మైనస్ వాల్యూస్ వచ్చాయనుకోండి, మైనస్ వాల్యూస్ -1, -2 ఇట్లా బ్యాక్వర్డ్ వెళ్తుంటాయి అన్నమాట. ఇట్లా మైనస్ వాల్యూస్ కూడా వచ్చాయనుకోండి, వాటినే పూర్ణ సంఖ్యలని అంటాం. క్రింది వానిలో సరికానిది ఏమిటి? అతి పెద్ద పూర్ణాంకం ఇక్కడ ఏమిచ్చారు? 1 కోటి ఇచ్చారు. అతి పెద్ద పూర్ణాంకం 1 కోటి అన్నారు. మరి అతి పెద్ద పూర్ణాంకం 1 కోటి అవుతుందా? మనకి అతి పెద్ద సహజ సంఖ్యని నిర్ణయించలేం, అతి పెద్ద పూర్ణాంక సంఖ్యని చెప్పలేము, అతి పెద్ద పూర్ణ సంఖ్యని కూడా చెప్పలేం. సో ఇట్లా అతి పెద్ద సంఖ్య అంటూ మనం నిర్ధారించలేం కాబట్టి ఇది సరికాదు. సహజ సంఖ్యలలో చివరి సంఖ్యను నిర్ధారించలేము. సహజ సంఖ్యలే కాదు, ఏ సంఖ్యల్లో కూడా మనం
చివరి అంటే ఏ సంఖ్యలు అంటే ఐ మీన్ పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అలాగే సహజ సంఖ్యలు ఇట్లాంటివి. ఏ సంఖ్యలో కూడా చివరి సంఖ్యని మనం నిర్ధారించలేము. అందువల్ల ఇక్కడ ఏ మాత్రమే సరికాదు. ఏ మాత్రమే సరికాదు. క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏంటి? ప్రతి సంఖ్యకు కూడా 1 అనేది కారణాంకం అవుతుంది. యెస్. మరి ఒక 2 అనేది ఉందనుకోండి ఒక సంఖ్య. మరి ఈ సంఖ్యకి 1 కారణాంకం అవుతుందా? అంటే 1 కారణాంకం అవుతుంది అంటే 1వ టేబుల్‌లో ఆ సంఖ్య వస్తుంది అని. 1వ టేబుల్‌లో అన్ని సంఖ్యలు వస్తాయి కదా! 1వ టేబుల్‌లో ఒకటి 1 3 జా, 1 4 జా, 1 5 జా ఇట్లా. ఏ సంఖ్యతో వేసుకున్నా 1వ టేబుల్‌లో అది ఉంటుంది కాబట్టి 1 కారణాంకం అవుతుంది. మరి ప్రతి సంఖ్య దానికదే కారణాంకం అన్నారు. ప్రతి సంఖ్య అంటే ఏ సంఖ్య తీసుకున్నా ఆ సంఖ్య యొక్క టేబుల్‌లో ఆ సంఖ్య వస్తది. యెస్ ఆర్ నో? మరి 39 అనే సంఖ్య తీసుకున్నామనుకోండి. ఆ 39 టేబుల్‌లో ఆమె వస్తుంది. అంటే 31 జా కాబట్టి. సో, 39 టేబుల్‌లోనే 1 జా వస్తుంది కాబట్టి ఆ టేబుల్‌లోనే ఆ నంబర్ వస్తుంది. 1వ టేబుల్‌లో కూడా ఆ నంబర్ వస్తుంది. అంటే ప్రతి సంఖ్యకు 1 కారణాంకం అవుతుంది. మరియు ఆ సంఖ్య దానికదే కారణాంకం అవుతుంది. సో, ఇక్కడ ఏ, బి 2 కూడా సరి అయినవి. క్రింది వానిలో సరికానిది ఏమిటి? క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకం కూడా ఆ సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుంది. చూడండి బై సపోజ్ 4 తీసుకున్నామనుకోండి. ఈ సంఖ్యకి కారణాంకాలు ఏంటేంటి? అంటే ఈ సంఖ్య ఏ టేబుల్‌లో వస్తుంది అని అర్థం. 1వ టేబుల్‌లో వస్తుంది 1 4 జా, మరి 2 టేబుల్‌లో వస్తుంది 2 2 జా, మళ్ళీ 4 టేబుల్‌లో వస్తుంది 4 1 జా. అంటే దీనికి అర్థం ఏంటి? ఈ ఈ దీని యొక్క కారణాంకం అనేటటువంటిది. ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకం కూడా ఆ సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రతి ఇవే కారణాంకాలు. 1, 2, 4 అనేవి కారణాంకాలు. మరి ప్రతి సంఖ్య అనేటటువంటిది ఈ సంఖ్య కంటే పెద్దదొచ్చిందా 4 కంటే? రాలేదు కదా! 4కి సమానమైనటువంటి సంఖ్య వచ్చింది. 4 కంటే చిన్న సంఖ్యలొచ్చాయి. 4కి సమానమైనదొచ్చింది. 4 కంటే చిన్న సంఖ్యలొచ్చాయి తప్ప, మరి పెద్ద సంఖ్య రాలేదు కాబట్టి ఇది సరికాదు. ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితం అన్నారు. ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య అనేటటువంటిది పరిమితంగానే ఉంటాయి. అపరిమితమైతే కాదు. పరిమితంగానే ఉంటాయి. అంటే దాన్ని మనం చెప్పగలం. ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య అనేటటువంటిది పరిమితంగానే ఉంటుంది. సో, అపరిమితంగా ఉంటుంది అనేది మాత్రం కాదు. పరిమితంగానే ఉంటుంది. అందువల్ల ఇక్కడ సరికానిది ఏ మాత్రమే సరికాదనమాట. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరి అయినది ఇక్కడ చూస్తే ప్రతి సంఖ్య దానికదే గుణిజం. ఏ దానికదే గుణిజం అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక సంఖ్యను తీసుకున్నామనుకోండి. సో, ఆ సంఖ్య అనేటటువంటిది దానికదే గుణిజం అంటే 5 1 జా 5 వస్తుంది. గుణిజం అంటే ఏంటంటే మరి ఆహ్, 5 1 జా 5 అలాగే 5 2 జార్ 5 2 జార్ 10 అలాగే 5 3 జార్ 5 3 జార్ 15 ఇట్లా వచ్చాయి కదా! వీటినే మనం గుణిజాలు అంటాం. సో, ఏ టేబుల్‌లో అయితే ఆ 5తో వచ్చేటటువంటి టేబుల్ అన్నమాట. 5 టేబుల్ అన్నమాట. ఆ 5 టేబుల్‌లో వచ్చేటటువంటివి 5 వస్తుంది, 10 వస్తుంది, 15 వస్తుంది ఇట్లా. సో, ప్రతి సంఖ్య యొక్క టేబుల్స్‌లో మరి ఆ సంఖ్య అనేది తప్పనిసరిగా వస్తుంది కదా! సో, అదే అన్నమాట అక్కడ మీనింగు. ప్రతి సంఖ్య దానికదే ఒక గుణిజం అవుతుంది. అంటే అంతే కదా! మరి ప్రతి సంఖ్య యొక్క టేబుల్‌లో కూడా ఆ సంఖ్య ఉంటుంది. కాబట్టి అది గుణిజం అవుతుంది. మరి ఒక సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనంతం అన్నారు. ఒక సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనంతం. మరి ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజం కూడా చూడండి గుణిజాల సంఖ్య అనంతం, కారణాంకాల సంఖ్య పరిమితం. గుణిజాల సంఖ్య మాత్రం అనంతం. ఇక్కడ ఆహ్, గుణిజాల సంఖ్య అనేటటువంటిది అనంతం. కారణాంకాల సంఖ్య మాత్రం పరిమితం. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గుణిజాల సంఖ్య అనంతం. మరి ఈ టేబుల్ అనేటటువంటిది చివరి వరకు వెళ్తూనే ఉంటుంది. అందువల్ల ఇది అనంతం. మరి ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజం కూడా ఈ ప్రతి గుణిజం ఉంది కదా! ఈ సంఖ్య యొక్క ప్రతి గుణిజం కూడా దానికంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. దానికి సమానంగా ఉండేది 5 అయితే మిగతావన్నీ కూడా దానికంటే ఎక్కువగానే వస్తాయి. సో, దానికంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది అనేది కూడా రైట్ ఆన్సరే. సో, దీన్ని బట్టి చూస్తే మనకి ఆహ్, ప్రతి సంఖ్య దానికదే గుణిజం. ఇక్కడ కూడా మనకి ఏమొచ్చిందంటే ఏబీసీ అనేటటువంటిది రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరికానిది ఏమిటి? క్రింది వానిలో సరికానిది ఏమిటి? 2 తప్ప ప్రతి ప్రధాన సంఖ్య కూడా బేసి సంఖ్య అన్నారు. అంటే 2 తప్ప 2 2, 3, 5, 7, 11 ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు మనకు తెలుసు. మరి 2 తప్ప ప్రతి ప్రధాన సంఖ్య కూడా బేసి సంఖ్యలే వస్తాయండి. రైట్ ఆన్సర్. మరి అన్ని సరి సంఖ్యలు కూడా సంయుక్త సంఖ్యలు అన్నారు. సరి సంఖ్యలంటే ఏంటి? 2, 4,
6, 8 ఇట్లాంటివి వస్తాయి. మరి అన్ని సరి సంఖ్యలు సంయుక్త సంఖ్యలవుతాయా? ఈ 2 అనేటటువంటిది మాత్రం సంయుక్త సంఖ్య కాదు. ఎందుకంటే 2కి 2 అనేటటువంటిది ప్రధాన సంఖ్య అవుతుంది. 2 అనేటటువంటిది ప్రధాన సంఖ్య అవుతుంది గానీ, సంయుక్త సంఖ్య కాదు. అందువల్ల అన్నీ సరి సంఖ్యలు సంయుక్త సంఖ్యలు కాదు. 2 తప్ప మిగిలినవన్నీ కూడా సంయుక్త సంఖ్యలవుతాయి. 2 తప్ప మిగిలినవన్నీ బేసి సంఖ్యలవుతాయి ప్రధాన సంఖ్యల్లో, బేసి సంఖ్యలైతే. మరి 2 తప్ప అన్ని సరి సంఖ్యలు కూడా సంయుక్త సంఖ్యలవుతాయి. 2 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉండేటటువంటివన్నీ కూడా సంయుక్త సంఖ్యలే అవుతాయి. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ టేబుల్స్‌లో అవి కనిపించాయనుకోండి. 2 టేబుల్స్ కంటే ఎక్కువ టేబుల్స్‌లో ఒకటవ టేబుల్ లేదా అదే సంఖ్య యొక్క టేబుల్ కాకుండా మిగతా టేబుల్స్‌లో అవి కనిపిస్తే వాటినే సంయుక్త సంఖ్యలుగా చెప్తామనమాట. సో, 2 ప్రధాన సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ కూడా సరి సంఖ్య అవుతుంది అన్నారు. 2 ప్రధాన సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ కూడా సరి సంఖ్య అవుతుంది. ఇప్పుడు చూడండి 2 ప్రధాన సంఖ్యే, మరి 3 ప్రధాన సంఖ్యే. ఈ 2 కలిపామనుకోండి ఎంతొచ్చింది? 5 వచ్చింది. మరి సరి సంఖ్య వచ్చిందా? రాలేదు కదా! ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది అనేది రాంగ్. ఎందుకంటే 2 ఉన్నది కదా! ఇది అన్ని దగ్గరలో ఆటంకం పరుస్తదండి. ఎందుకంటే 2 మినహాయించి అంటేనే ఏ సూత్రమైనా వర్తిస్తుంటుంది. ఎందుకంటే 2 తప్ప మిగతావన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. ఇవి కూడా అంటే ప్రధాన సంఖ్యలంటే ఐ మీన్ బేసి సంఖ్యలు. 2 తప్ప 2 సరి సంఖ్యగా ఉంటే ప్రధాన సంఖ్యల్లో 2 సరి సంఖ్యగా ఉంటే మిగతావన్నీ బేసి సంఖ్యలుగా ఉంటున్నాయి. అందువల్ల ఏదైనా సూత్రం అప్లై చేయాలనేటప్పుడు 2 మినహా అనేటప్పుడు మాత్రమే వర్తిస్తది. సో, 2 ప్రధాన సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ కూడా సరి సంఖ్య అవుతుందా అంటే ఎల్లప్పుడూ సరి సంఖ్య కాలేదు. ఎందుకంటే 5 వచ్చింది చూసారా ఇక్కడ అందువల్ల. సో, ఇక్కడ మనకి ఏ మాత్రమే అంటే ఇక్కడ బీసీ సరికాదు. ఇక్కడ సరి కానిది అడిగారు కాబట్టి బీసీ అనేటటువంటివి సరికాదనమాట. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరి అయినది ఏంటి? క్రింది వానిలో సరి అయినది. 2 బేసి సంఖ్యల మొత్తం అనేది ఎల్లప్పుడూ కూడా సరి సంఖ్య అవుతుంది. అంతే కదా! ఏ 2 బేసి సంఖ్యలు తీసుకున్నా సరే అంటే 1, 3 గాని, 5, 7 గాని ఇట్లా ఏవి 2 కలిపినా అది సరి సంఖ్య అవుతుంది. మరి 2 సరి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ కూడా సరి సంఖ్య అవుతుందన్నారు. 2 సరి సంఖ్యలు తీసుకోండి సరి సంఖ్య. మరి 6, 8 ఇట్లా ఏవైనా 2 సరి సంఖ్యలు తీసుకుంటే అది సరి సంఖ్య వస్తుంది. సో, ఏబీ అనేటటువంటివి ఇక్కడ సరి అయినవి. నెక్స్ట్ క్రింది వానిలో సరి కానిది ఏమిటి? క్రింది వానిలో సరి కానిది ఏమిటి? క్రింది వానిలో సరి కానిది ఏమిటి అంటే 3 బేసి సంఖ్యల మొత్తం సరి సంఖ్య అవుతుంది. 2 బేసి సంఖ్యలు మరియు ఒక సరి సంఖ్య మొత్తం సరి సంఖ్య అవుతుంది అన్నారు. ఇక్కడ 3 బేసి సంఖ్యల మొత్తం సరి సంఖ్య అవుతుంది. 3 బేసి సంఖ్యలు తీసుకోండి 1, 3, 5 ఇట్లా తీసుకుంటే ఎంతొచ్చింది టోటల్‌గా 9 వచ్చింది. 9 అనేటటువంటిది సరి సంఖ్య అయ్యిందా? సరి సంఖ్య అయ్యిందా? కాదు కదా! సో, ఇది సరికాదు. అలాగే 2 బేసి సంఖ్యలు మరియు ఒక సరి సంఖ్య. 2 బేసి సంఖ్యలు తీసుకోండి. అలాగే ఒక సరి సంఖ్య తీసుకోండి. వీటి మొత్తం సరి సంఖ్య అవుతుందన్నారు. అలాగే ఇది 6 వచ్చింది కదా! సో, సరి సంఖ్య అయింది. సో, బి సరి అయినది. ఏస్ మాత్రమే ఇక్కడ సరికాదు. 100 లోపుగల సంఖ్యలలో మధ్యలో ఎలాంటి ప్రధాన సంఖ్య లేకుండా వ్యవస్థితమయ్యేటటువంటి సంయుక్త సంఖ్యల క్రమంలోని సంఖ్యల యొక్క గరిష్ట సంఖ్య. ఇక్కడ చూడండి 100 లోపు గల సంఖ్యలలో మధ్యలో ఎలాంటి ప్రధాన సంఖ్య ఉండకూడదంట. 100 లోపే ఉండాలి. ఈ మధ్యలో ఎటువంటి ప్రధాన సంఖ్య లేకుండా సంయుక్త సంఖ్యల క్రమంలోని సంఖ్యల గరిష్ట సంఖ్య. ఎక్కడ వస్తుందంటే ఇట్లా ప్రధాన సంఖ్య మధ్యలో రాకుండా వరుస మీద ఎక్కువ సంయుక్త సంఖ్యలొచ్చేటటువంటిది ఇక్కడొస్తుందండి. ఇక్కడ ఎక్కువ సంయుక్త సంఖ్యలే వస్తాయి. ప్రధాన సంఖ్య అనేటటువంటిది చాలా తక్కువొస్తుంది. 96 ఇవి వచ్చాయి గదా! అంటే 89 నుంచి 97 మధ్య. 89 నుంచి 97 మధ్య మనకి ఎన్నొచ్చాయంటే ఇవి సంయుక్త సంఖ్యలు టోటల్‌గా ఆహ్, ఆహ్ 90, 91, 92, 93, 94, 95 వేయలేదిక్కడ. టోటల్‌గా 7 వచ్చాయండి. ఈ 7 అంటే వ్యవస్థితమయ్యేటటువంటి సంయుక్త సంఖ్యల క్రమంలోని సంఖ్యల గరిష్ట సంఖ్య ఎంత అంటే 7 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 21ను 3 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా వ్యక్తపరచగల విధానాల సంఖ్య. 21 ఉంది. దీనిని 3 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా చెప్పాలి. 3 బేసి సంఖ్యలయ్యుండాలి, ప్రధాన సంఖ్యలయ్యుండాలి. మొత్తంగా గల విధాన సంఖ్య అన్నారు. ఈ 21ని 3 బేసి ప్రధాన సంఖ్యలుగా చేయాలంటే 3, 5, 13గా చేయవచ్చు. ప్లస్ 3, 7 చేస్తే 11గా చేయొచ్చు. 3, 7, 11గా చేయొచ్చు. మరి ఇంకెలాగైనా చేయవచ్చా? ఎలాగైనా చేయవచ్చా అంటే, మరి ఎలా చేసినా ఈ 11తోనే మళ్ళీ రివర్స్ ఒస్తుంది. ఈ 13తో రివర్స్ ఒస్తది. తప్ప ఇంకెలాగ కూడా చేసేటటువంటి అవకాశం లేదు. 3 సంఖ్యలు రావాలి కాబట్టి. సో, 2 విధాలుగా మాత్రమే మనం
రాయగలం. 2 విధాలుగా మాత్రమే రాయగలం. నెక్స్ట్ వన్ 3 వరుస సంఖ్యల లబ్దం ఎల్లప్పుడూ కూడా ఏ సంఖ్యచే ఎల్లప్పుడూ నిశ్శేషంగా భాగించబడుతుంది. 3 వరుస సంఖ్యల లబ్దం. 3 వరుస సంఖ్యలు అంటే బై సపోజ్ ఇట్లా తీసుకుందాం. సో 1 2 జా 2, 2 3 జా 6, 6 వచ్చింది. అలాగే 3 వరుస సంఖ్యలు 3, 4, 5 ఇలా తీసుకుందాం. అప్పుడు 3 4 జా 12, 12 5 జా 60 వచ్చింది. సో ఈ సంఖ్యలు నెక్స్ట్ ఇంకోటి తీద్దాం. 6 అండ్ 7 అండ్ 8. 6 7 జా 42 పెద్ద సంఖ్య అవుతుంది. మనకు కూడా ఇబ్బంది కదా! పోనీలే చూద్దాం. 42 ఇంటూ 8. 8 2 జా 16 అండ్ 1 8 4 జా 32, 32 అంటే 33. అంటే ఎలా తీసుకున్నా గాని అది 6 టేబుల్‌లో వచ్చేటటువంటి నంబర్ అయ్యే వస్తుందన్నమాట. సో 6తో డివిజిబుల్ అవుతుందన్నమాట. ఈ 3 వరుస సంఖ్యల లబ్దం ఎల్లప్పుడు 6తో డివిజిబుల్ అవుతుంది. 2 వరుస బేసి సంఖ్యల మొత్తం. ఏవైనా 2 వరుస బేసి సంఖ్యల మొత్తం అనేటటువంటిది ఏ సంఖ్యచే ఎల్లప్పుడూ నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు 2 బేసి సంఖ్యల మొత్తం 8. అలాగే ఇంకొక 2 బేసి సంఖ్యలు తీసుకుందాం. ఇంకో 2 బేసి సంఖ్యలు అండ్ 9 అండ్ 11, 9 అండ్ 11 తీసుకుంటే 20 వచ్చింది. 20 వచ్చింది. అలాగే ఆహ్, 13 ప్లస్ 15 తీసుకుందాం. వరుస బేసి సంఖ్యలు. ఎంతొస్తుంది? 8 అండ్ 28 వచ్చింది. సో, ఈ విధంగా తీసుకుంటే మనకి ఇవన్నీ కూడా ఏ టేబుల్‌లో వస్తున్నాయి? ఏ టేబుల్‌లో వస్తున్నాయి? 4 టేబుల్‌లో వస్తున్నాయి. అంటే 4 చే నిశ్శేషంగా భాగించబడతాయని అర్థం. 4 వేరు వేరు ప్రధాన కారణాంకాలను కలిగి ఉన్నటువంటి అతి చిన్న సంఖ్య ఏమిటి? 4 వేరు వేరు ప్రధాన కారణాంకాలను కలిగి ఉన్నటువంటి అతి చిన్న సంఖ్య. 4 వేరు వేరు ప్రధాన కారణాంకాలంటే 2, 3, 5, 7. ప్రధాన సంఖ్యలు కారణాంకాలుగా కలిగి ఉండడాన్నే ప్రధాన కారణాంకాలంటారు. అయితే ఇక్కడ అయితే అప్పుడు ఇలా ఏం చేయాలంటే 4 ప్రధాన సంఖ్యలు తీసుకొని వాటి లబ్దం తీసుకుంటే అదే 4 వేరు వేరు తలుగా ప్రధానాంకాలను కలిగి ఉన్నటువంటి సంఖ్య కింద వస్తుందన్నమాట. అప్పుడు ఆహ్, ఎంతొస్తుంది టోటల్‌గా మనకి? ఈ మూడింటిని మనం గుణించుకున్నట్లయితే 6, 6 5 జా 30, 37 జా 210 కదా! 37 జా 210. 210 అనేటటువంటిది వచ్చింది కదా! 210 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? క్రింది వానిలో సరి అయినది. 2 వరుస సంఖ్యల యొక్క గసాక. గసాక అంటే గరిష్ట సామాన్య కారణాంకం. మరి అంటే 2 వరుస సంఖ్యల అంటే గసాక అంటే అర్థం ఏంటంటే రెండింటికి ఉమ్మడి కారణాంకాన్నే గసాక అంటారు. ఉమ్మడి కారణాంకం గసాక అంటారు. మరి ఏ 2 సంఖ్యలు తీసుకున్నా, ఏవైనా 2 వరుస సంఖ్యలు తీసుకున్నామనుకోండి. బై సపోజ్ 4, 5 ఈ రెండింటికి గసాక ఎంతొస్తదండి? 1 అనేది వస్తుంది. అంటే 1 మాత్రమే రెండింటికి కారణాంకమై ఉంటుంది. నెక్స్ట్ ఏది తీసుకున్నా 2 వరుస సంఖ్యలు తీసుకుంటే, ఆ వరుస సంఖ్యలు 2 కూడా ఒకే టేబుల్ ఏదైనా ఒక టేబుల్‌లో వస్తాయండి. ఏ టేబుల్‌లో వస్తాయి? 2 సంఖ్యలు కలిపి ఒకటవ టేబుల్‌లో మాత్రమే వస్తాయి. అందువల్ల 2 వరుస సంఖ్యల యొక్క గసాక 1, 2 వరుస సరి సంఖ్యల గసాక 2 వరుస సరి సంఖ్యల గసాక 2 అన్నారు. 2 వరుస సరి సంఖ్యలు ఏమేమొస్తాయి? 2, 4 తీసుకుందాం. 2, 4 ఈ 2 కూడా 2 టేబుల్‌లో ఉంటాయని అంటున్నాడు. ఈ 2 2 టేబుల్‌లో ఉంటాయి కదా! యెస్. 2 వరుస సరి సంఖ్యలు. ఇది 2 టేబుల్‌లో ఉంటాయి. యెస్. 2 వరుస సరి సంఖ్యల యొక్క గసాక ఎంతంటే 2 అన్నమాట. 2 వరుస బేసి సంఖ్యల గసాక 2 అన్నారు. 2 వరుస బేసి సంఖ్యలు తీసుకుందాం. 1, 3 బేసి సంఖ్యలు అసలు 2 టేబుల్‌లో వస్తాయండి. బేసి సంఖ్యలు 2 టేబుల్‌లోనే రావు. అలాంటప్పుడు వాటి కారణాంకం 2 ఎట్లా అవుతుంది? అవ్వదు కదా! 2 బేసి సంఖ్యలు అనేటటువంటి వాటికి ఇవి 2 టేబుల్‌లో వస్తాయన్నారు. 2 బేసి సంఖ్యల యొక్క గసాక అనేది 2 టేబుల్‌లో వస్తుందా? సో, అంటే ఈ 2 బేసి సంఖ్యలు 2 టేబుల్‌లో వస్తేనే వాటికి ఉమ్మడి కారణాంకం 2 అవుతుందని అర్థం. సో, ఈ రెండింటికి ఉమ్మడి కారణాంకం 2 అవుతుందా? అంటే ఈ 2 2 టేబుల్‌లో వస్తాయా? రావు. సో, అందువల్ల ఇక్కడ సరి అయినది ఏంటంటే ఏ, బి మాత్రమే ఇక్కడ సరి అయినవి. నెక్స్ట్ వన్ 147 యొక్క అంకమూలం ఎంత? అంకమూలం అంటే ఏంటంటే, మనకి అంకమూలం అనేటటువంటిది 3ని డివిజిబుల్ చేసేటటువంటి సూత్రం దగ్గర వస్తుంది. అంకమూలం కట్టేటప్పుడు అందులో ఉన్నటువంటి అన్నీ కలిపి మనం సింగిల్ డిజిట్‌కి తేవాలి. ఇక్కడ 1, 4, 7 ఈ 3 కలపాలి. కలిపితే ఎంతొచ్చింది మనకి? 12 అనేది వచ్చింది. ఈ 12లో మళ్ళీ ఈ 1, 2ని కలపాలి. ఇవన్నీ కూడా మనం సింగిల్ డిజిట్‌కి తెచ్చేయాలి. 1, 2 కలిపితే ఎంతొచ్చింది? 3. సో, ఇక్కడ వీటికి 147 యొక్క అంకమూలం 3 అవుతుందన్నమాట.
ఇలా 2 అంకెల సంఖ్యని మళ్ళీ కలుపుతూ, మళ్ళీ అట్లా ఎన్ని అంకెల సంఖ్యొచ్చినా కలుపుకుంటూ 2 అంకెల సంఖ్యకి తెస్తాం. 3 అంకెల సంఖ్యని 2 అంకెల సంఖ్య, 2 అంకెల సంఖ్యని మళ్ళీ కలిపి సింగిల్ డిజిట్‌కి తీసుకురావాలన్నమాట. క్రింది వానిలో 2, 5, 10 2 తోని, 5 తోని 10 ఈ మూడింటిచో నిశ్శేషంగా భాగించబడేటటువంటి సంఖ్య ఏంటి? 2, 5, 10లచే నిశ్శేషంగా భాగించబడాలంటే ఆ సంఖ్య ఒకట్ల స్థానంలో 0 ఉండాలి. ఈ ఒకట్ల స్థానంలో 0 ఉంటే అది మూడింటితో కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది ఒక సూత్రం. నెక్స్ట్ వన్ ఒక సంఖ్య యొక్క అంకమూలం అనేటటువంటిది. అంటే ఏదైనా ఒక నంబరు 4, 5, 6 ఇట్లా ఉందనుకోండి. ఈ ఈ మూ ఈ వీటి యొక్క అంకమూలం అంటే చెప్పాం కదా! ఇవన్నీ కలపాలని. ఇలా కలిపితే 15 వచ్చింది. మళ్ళీ 15ని మళ్ళీ కలుపుతాం. 1 + 5 అప్పుడు 6 వచ్చింది. సో, 6 అనేటటువంటిది. ఒక సంఖ్య యొక్క అంకమూలం 3 లేదా 6 లేదా 9 3 గాని, 6 గాని, 9 గాని అయితే ఆ సంఖ్య క్రింది వానిలో ఏ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడుతుంది. అనుకోకుండా మనం వేసిన నంబర్ కూడా మరి 6 వచ్చింది అంకమూలం అనేది. అంకమూలం కట్టినప్పుడు ఈ అంకమూలం అంట 3 గాని, 6 గాని, 9 గాని అయితే ఆ సంఖ్య అనేటటువంటిది 3 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. దేనితో నిశ్శేషంగా భాగించబడుతుంది? 3 చే. ఇదే 3 యొక్క భాజనీయత సూత్రం. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? ఇచ్చిన 2 సంఖ్యలలో ఒకటి రెండవ దానికి గుణిజమైతే అప్పుడు పెద్ద సంఖ్య ఇచ్చిన సంఖ్యల కసాగు అవుతుంది అన్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి 2 సంఖ్యలు తీసుకుందాం. 2, 3 ఇట్లా. ఇందులో ఒకటి రెండవ దానికి గుణిజమైందనుకోండి. ఒకటంట ఈ ఒక సంఖ్య ఇందులో ఒకటి రెండవ దాని యొక్క గుణిజం అవ్వాలి. గుణిజం అవ్వాలంటే ఇక్కడ మనం ఏంటంటే 2, 4 తీసుకోవాలండి. అప్పుడు 2 టేబుల్‌లో 4 వస్తుంది కాబట్టి 2 యొక్క గుణిజం 4 అవుతుంది. అప్పుడు పెద్ద సంఖ్య ఇచ్చినటువంటి సంఖ్యల కసాగవుతుంది. అప్పుడు పెద్ద సంఖ్య అనేది ఇచ్చిన సంఖ్యల కసాగవుతుంది. సో, ఇచ్చిన సంఖ్య పెద్ద సంఖ్య అనేటటువంటిది ఇచ్చిన సంఖ్యల యొక్క కసాగవుతుంది అన్నారు. దీని యొక్క కసాగవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అన్ని సందర్భాలలో ఇచ్చిన సంఖ్య యొక్క కసాగవుతుంది అని చెప్పలేమన్నమాట. రెండవ దాని యొక్క గుణిజమైతే అప్పుడు ఆ పెద్ద సంఖ్య అనేటటువంటిది ఇచ్చిన సంఖ్యల యొక్క కసాగవుతుందన్నారు. ఆ కసాగ అవ్వచ్చు, అవ్వకపోవచ్చండి. మరి 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క ఉమ్మడి గుణిజాలలో చిన్న గుణిజాన్ని ఆ సంఖ్యల యొక్క కనిష్ట సామాన్య గుణిజం అంటారా అన్నారు. ఇది కూడా రాంగ్. సో, ఇక్కడ మనకి 2 కూడా సరికాదనమాట. 2 కూడా సరికాదు. సో, ఇక్కడ సరైనది ఏదైనా ఉందంటే ఏది కాదు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కేవలం 2 కారణాంకాలు మాత్రమే కలిగి ఉండేటటువంటి సంఖ్యలనేమంటారు? కేవలం 2 కారణాంకాలు అంటే ఒక స్ వం 1 కారణాంకం అవ్వడం మరియు అదే సంఖ్య. 2 కారణాంకాలంటే అర్థం ఏంటి? 1 మరియు అదే సంఖ్య కారణాంకాలవ్వడం. 2 కారణాంకాలు మాత్రమే కలిగి ఉన్నటువంటి సంఖ్యలను ఏమంటారు? 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగినటువంటి వాటినే ప్రధాన సంఖ్యలని అంటాం. 1 మరియు అదే సంఖ్య కాకుండా ఇంకా ఎక్కువ కారణాంకాలు అంటే ఒకటవ టేబులు అదే సంఖ్య యొక్క టేబుల్‌లో కాకుండా ఒకటవ టేబుల్ అదే సంఖ్య యొక్క టేబుల్‌లో వస్తే ప్రధాన సంఖ్య. అలా కాకుండా ఇంకా చాలా ఎక్కువ టేబుల్స్‌లో ఆ నంబర్ కనిపించిందనుకోండి అవన్నీ కూడా సంయుక్త సంఖ్యల కిందకి వస్తాయి. 2 కన్నా ఎక్కువ కారణాంకాలు కలిగి ఉన్నటువంటి సంఖ్యలే ఏమంటారు? 2 కన్నా ఎక్కువ కారణాంకాలు కలిగి ఉంటే అవి ఇక్కడ ఇచ్చినటువంటిది ఏది కాదు. ఏమవుతాయి? 2 కన్నా ఎక్కువ కారణాంకాలు కలిగి ఉంటే అవి సంయుక్త సంఖ్యలు అవుతాయన్నమాట. సంయుక్త సంఖ్యలు. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? క్రింది వానిలో సరి అయినది. ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలే. ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలే అవుతాయండి. 2, 3, 4 నుంచి మనకి ప్రధాన సంఖ్యలు స్టార్ట్ అవుతున్నాయి. మరి 2 బేసి సంఖ్య కాదు కదా! సో, ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలే అనేది రాంగ్. 2 మినహా మిగిలిన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలవుతాయి. 2 మినహా మిగతా ప్రధాన సంఖ్యలన్నీ కూడా బేసి సంఖ్యలవుతాయి. సో, ఇక్కడ రాంగ్ ఉంది. 1 అనేది అతి చిన్న ప్రధాన సంఖ్య అన్నారు. 1 అనేటటువంటిది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 1 అనేటటువంటిది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. సో, ఇక్కడ ఇచ్చినటువంటి 2 కన్‌క్లూజన్స్ కూడా సరి అయినవా అంటే 2 కూడా సరికాదు. 2 కూడా సరిగా లేవు. సంఖ్యా రేఖపై -3 నుంచి -9 వరకు చేరుకోవడానికి చేయవలసినవి ఏంటి? మరి -2 నుంచి -9 వరకు. మనం మైనస్ వాల్యూస్ ఏసేటప్పుడు ఎట్లా వేస్తాం? ఇక్కడ 0 వస్తుందనుకోండి. ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 2 వస్తుంది. అట్లా వెళ్తుంది. ఇక్కడొచ్చేసరికి -1 ఇక్కడ -2 ఇక్కడ -3 అలాగే ఇక్కడ -4 ఇక్కడ -5 అలాగే -6 నెక్స్ట్ -7 నెక్స్ట్ -8
నెక్స్ట్ -9 ఇట్లా వచ్చింది. అప్పుడు ఎడమ వైపుకి ఎన్ని పాయింట్లు జరగాలి? -3 నుంచి ఇది -3. అప్పుడు 1 పాయింట్, 2 పాయింట్స్, 3 పాయింట్స్, 4 పాయింట్స్, 5 పాయింట్స్, 6 పాయింట్స్. -3 నుంచి -9కి రావాలంటే 6 పాయింట్స్ ఎటు వెళ్ళాము? ఎడమ చేయి వైపుకి వెళ్ళాం. అంటే ఎడమ వైపుకు 6 పాయింట్లు జరిగితే -2 నుంచి -9కి చేరుకోగలం. క్రింది వానిలో క్రింది వానిలో సరి అయినది ఏమిటి? -3 మరియు +3 ఈ 2 కూడా ఒకదానికి మరొకటి సంకలన విలోమాలు అన్నారు. సంకలన విలోమం అంటే అర్థం ఏంటంటే, సంకలన విలోమం చూడండి. సంకలన సంకలన తత్సమాంసం అనేటటువంటిది 0. సంకలన తత్సమాంసం అనేటటువంటిది 0. అలాగే సంకలన తత్సమాంసం 0, గుణకార తత్సమాంసం ఏ. అంటే సారీ ఫర్ దట్. గుణకార తత్సమాంసం 1 అవుతుంది. ఈ తత్సమాంసం అనేటప్పుడు గుర్తుపెట్టుకోండి. సంకలన అయితే 0, గుణకార అయితే 1. అలాగే విలోమం. సంకలన విలోమం అయితే -a అని అర్థం. అంటే అక్కడ ఒకవేళ ఏ ఇస్తే దానికి మైనస్ పెడితే దాని వాల్యూ వస్తుంది. సంకలన విలోమం వస్తుంది. అక్కడ ఏ సంఖ్య ఇస్తే దానికి మైనస్ పెడితే అది సంకలన విలోమం అని అర్థం. మరి సంకలన సారీ గుణకార విలోమం. సంకలన విలోమం అయింది కదా! ఇప్పుడు గుణకార విలోమం అంటే ఏంటంటే, ఒకవేళ అక్కడ ఏ అనేటటువంటి సంఖ్య ఇస్తే గుణకార విలోమం 1/a అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకేమడిగారు? సంకలన విలోమం అడిగారు. అంటే -3 యొక్క సంకలన విలోమం 3 అవుతుంది. సో, ఒకదానికొకటి సంకలన విలోమాలు అవుతాయి. అవును. 3కి మైనస్ పెడితే -3 వస్తుంది. -3కి మైనస్ పెడితే ప్లస్ వస్తుంది. +3 వస్తుంది. సో, ఒకదానికొకటి సంకలన విలోమాలు అవుతాయి. సంకలన విలోమం అంటే ఏంటి? మైనస్ పెట్టాలి. ఇచ్చినటువంటి వాటికి ముందు మైనస్ పెడితే వచ్చేదే ఆన్సర్. మరి ఇవి కూడా ఒకదానికొకటి సంకలన విలోమాలు అవుతాయి. యెస్. 2 కూడా ఇక్కడ సరి అయినవే. 2 కూడా ఇక్కడ సరి అయినవే. నెక్స్ట్ వన్ A ఈక్వల్స్ టు 1/2, B ఈక్వల్స్ టు 1/10. అయితే క్రింది వానిలో సరి అయినది ఏమిటి? A ఈక్వల్స్ టు 1/2, B ఈక్వల్స్ టు 1/10. అయితే క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరిక్కడ అంటే ఈ రెండిట్లో ఏది పెద్దది? ఏది చిన్నది? లేకపోతే 2 సమానమా? 2 సమానం అయితే కాదు కదా! మరి రెండిటిలో ఏది పెద్దది అంటే లవము 2 అంటే మీద సంఖ్యలు 2 సమానంగా ఉండేటప్పుడు కింద ఏదైతే కింద ఏదైతే పెద్ద సంఖ్య వస్తుందో అదే చిన్నదని అర్థం. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకొక బన్ అనేటటువంటిది ఇచ్చాం. చెరొకళ్ళకి ఈయనకొక బన్, ఈయనకో బన్ ఇచ్చాం. దీనికి 2 భాగాలు చేయమన్నాం. దీనికి 3 భాగాలు చేయమన్నాం. అప్పుడు ఎవరి పీసు చిన్నగా వస్తుంది? 3 భాగాలు చేసేవారి యొక్క పీసు చిన్నదిగా వస్తుంది. 2 భాగాలు చేసేవారి యొక్క పీసు కొంచెం పెద్దగా వస్తుంది. అంటే కింద సంఖ్య పెరిగితే వారి భాగం సంఖ్య తగ్గుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? ఇప్పుడు 1/12 యొక్క భాగం సంఖ్య చిన్నది. అంటే ఏ యొక్క భాగం సంఖ్య చిన్నది. అంటే బి యొక్క భాగం సంఖ్య పెద్దది అని అర్థం. సో, బి పెద్దది, ఏ చిన్నది. సమాన హారాలుగా కలిగినటువంటి భిన్నాలను ఏమంటారు? హారము అంటే కింద ఉన్నటువంటిది. 1/4, 1/4 ఇట్లా. సమాన హారాలు కలిగి ఉన్నటువంటి భిన్నాలని ఏమంటారు? ఇది 2/4 అనుకోండి. 1/4, 2/4 సమాన హారాల్ని కలిగి ఉన్నటువంటి భిన్నాలను ఏమంటారంటే సజాతీయ భిన్నాలు అంటారు. అంటే హారం కింద వైపు సమానంగా ఉన్న వాటిని హారాలు అంటారు. సజాతీయ భిన్నాలు అంటారు. నెక్స్ట్ వన్ పూర్ణ సంఖ్య క్రమ భిన్నములు కలిగి ఉన్నటువంటి భిన్నాన్ని ఏమంటారు? పూర్ణ సంఖ్య క్రమ భిన్నములు కలిగి ఉన్నటువంటి భిన్నాన్ని ఏమంటారు? మిశ్రమ భిన్నం అంటారు. పూర్ణ సంఖ్య, క్రమ భిన్నం ఈ 2 కలిగి ఉన్నటువంటి వాటిని మిశ్రమ భిన్నం అంటారు. మిశ్రమ భిన్నం అంటే ఏంటి? 2 అండ్ 1/4 ఇట్లాంటివన్నమాట. పూర్ణ సంఖ్య మరియు క్రమ భిన్నం కలిగి ఉన్నటువంటివి. నెక్స్ట్ వన్ దీనిని ఎట్లా రాస్తాం? చూడండి దీనిని ఎట్లా రాస్తాం? అయితే 4, 5, 3, 4 అనేటటువంటి మీద సంఖ్యని ఫస్ట్ తీసుకోండి. తర్వాత ఈ క్రిందన ఎన్ని సున్నాలున్నాయి? ఎన్ని సున్నాలుంటే అది అటు నుంచి కుడి నుండి ఎడమకి ఎన్ని సున్నాలుంటే దాని పక్కన పాయింట్ పెట్టుకోవాలన్నమాట. క్రింద ఉన్నటువంటి హారాన్ని మనం తీసి ఇలా రాయాలంటే అటు నుంచి ఇక్కడ ఎన్ని 3 సున్నాలున్నాయి కాబట్టి మీ ఈ రైట్ నుంచి లెఫ్ట్‌కి 3 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. సో, ఇక్కడ ఆప్షన్ 4 అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక దశాంశ భిన్నం యొక్క హారము కాలేనిది ఏమిటి? ఒక దశాంశ భిన్నానికి హారం ఏదవ్వచ్చు? 1/10 దశాంశ భిన్నమే, 1/100 దశాంశ భిన్నమే, 1/1000 దశాంశ భిన్నమే ఇట్లా ఎన్ని వరుస మీద ఎన్నైనా రాయవచ్చు. సో, 1/10 10 దశాంశ భిన్నం అవుతుంది. హారం అంటే ఒక దశాంశ భిన్నానికి హారం 10 అవ్వచ్చు, 100 అవ్వచ్చు,
1000 అవ్వచ్చు. ఇట్లా ఏదైనా అవ్వచ్చు. సో, ఇక్కడ కాలేనిది ఏమిటి అంటే, ఇక్కడ కాలేనిదంటూ ఏదీ కాదు అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇవన్నీ అవుతాయి కాబట్టి. అయినదేది అంటే పైవన్నీ అవుతది. కాలేనిదేది అంటే ఏదీ కాదు. కాలేనిది అంటే ఏదీ కాదని